ఇది మనుషులు ఆఫ్రికా నుండి ఎలా వలస వెళ్లారు అనే విషయానికి. మహా వలస తూర్పు ఆఫ్రికాలో, ముఖ్యంగా ప్రస్తుత ఎథియోపియా, కెన్యా మరియు తంజానియాలో ప్రారంభమైంది. అక్కడ హోమో సాపియన్స్ లెవెంట్ ప్రాంతం మరియు అరబ్బు ద్వీపకల్పం వైపు 1,00,000 సంవత్సరాల క్రితం సన్నని భూమి బ్రిడ్జ్లను ఉపయోగించి కదిలారు. వారు రెడ్ సీ తీరాలను అనుసరించి తాజా నీటి ఆహార వనరులను ఉపయోగించడానికి వెళ్లారు. 60,000 నుండి 40,000 సంవత్సరాల క్రితం ఈ ప్రజలు 2 వేరు దిశలలో కదిలారు. ఒక గ్రూప్ ఉత్తర పశ్చిమ దిశగా యూరోప్ వైపు కదిలితే, మరొకరు తూర్పు వైపు ప్రయాణించి దక్షిణ ఆసియాను చేరుకున్నారు మరియు దక్షిణ పూర్వ ఆసియాకు కూడా చేరారు. ఇది వారు మొదటిసారి ఇతర మానవ జాతులతో, నియాండర్తల్స్ వంటి, ఎదురైన సమయంలో జరిగింది మరియు వారితో పరస్పర వంశీకరణ ప్రారంభించారు. అందువల్ల మోడర్న్ మానవులలో నియాండర్తల్ DNA యొక్క చిహ్నాలు కనుగొనబడుతున్నాయి. దక్షిణ పూర్వ ఆసియాలోని ఈ ప్రజలు తరువాత 2 దిశలలో కదిలారు. ఒక గ్రూప్ ఉత్తర దిశగా ఈసియా వైపు ప్రయాణించగా, మరొకరు దక్షిణ దిశగా ఆస్ట్రేలియాకు వెళ్లారు. తరువాత మానవత యొక్క యాత్రలో ఒకటి అత్యంత ధైర్యమైన అడుగు, అమెరికాలలో ప్రవేశించడం. 15,000 నుండి 20,000 సంవత్సరాల క్రితం, మనుషులు సిబీరియాలో నుండి అలాస్కాకు బేరింగ్ భూమి బ్రిడ్జ్ను క్రాస్ చేశారు, మరియు అక్కడ నుండి వారు దక్షిణ దిశగా వ్యాపించి, చివరకు దక్షిణ అమెరికా యొక్క దక్షిణ అంచున చేరుకున్నారు.